సార్ ఫస్ట్ అసలు ఈ క్యాథ్ ల్యాబ్ అంటే ఏంటి సార్? యాక్చువల్గా ఈ క్యాథ్ ల్యాబ్ అనేది ఈ ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి హార్ట్ లాంటిది అనమాట, ఆయువు పట్టు లాంటిది. ఓకే. అంటే వేర్ ద డే టు డే ప్రొసీజర్స్, యాంజియోగ్రామ్ కానీ అయితే బెలూన్ ట్రీట్మెంట్ అంటే నాన్ ఆపరేటివ్ క్లియరెన్స్ ఆఫ్ ది బ్లాక్స్, సో దాన్ని యాంజియోప్లాస్టీ అంటారు అనమాట. అట్లానే స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్, కవాటాలు మూసుకుపోయిన వాటికి యాంజియోప్లాస్టీ, అదే బెలూన్తో ఓపెన్ చేయటం, బెలూన్ వాల్లోప్లాస్టీ అంటాం. అట్లా డివైస్ క్లోజర్స్, హోల్స్ క్లోజ్ చేయటము, అట్లానే వాల్వ్ రీప్లేస్మెంట్స్ చేయటం. ఇప్పుడు పర్క్యూటేనియస్గా అంటే ఆపరేషన్ లేకుండా వాల్వ్స్ రీప్లేస్మెంట్ చేసే విధానాలు వచ్చినాయి. సో వీటికి సంబంధించిన అట్లానే పేస్ మేకర్స్, ముఖ్యంగా హార్ట్ రిథమ్ డిస్టర్బెన్స్ వచ్చి హార్ట్ రేట్ తగ్గిపోయి కళ్ళు తిరిగి పడిపోయినా, హార్ట్ రేట్ పెరిగిపోయి కళ్ళు తిరిగి పడిపోయినా పేస్ మేకర్స్, ఏఈసిడి అని ఆటోమేటిక్ ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డిఫిబ్రిలేటర్ని షాక్ ఇచ్చి హార్ట్ని ఆడించేట్ చేసేవి. వీటన్నిటికీ ఏంటంటే ఈ క్యాథ్ ల్యాబ్లో ఈ ప్రొసీజర్లన్నీ జరుగుతాయి అన్నమాట. ఒక రకంగా క్యాథ్ ల్యాబ్ అనేది ఒక ఎక్స్రే జనరేటింగ్ మెషిన్ విత్ మూవింగ్, ఒక జనరేటర్, ఎక్స్రే జనరేటర్ కింద ఉంటుంది, ట్యూబ్ ఏమో రిసీవర్ పైన ఉంటుంది. అది అన్ని యాంగిల్స్లో తిరుగుతూ 3 డైమెన్షనల్గా తిరుగుతూ అది ఎక్స్రే ఇమేజెస్ని క్యాప్చర్ చేసి ఇంజెక్ట్ రేడియోపిక్ కాంట్రాస్ట్ అనమాట. సో ఆ కాంట్రాస్ట్తో ఏంటంటే మనకి ఒపాసిఫై అయ్యి రక్తనాళాలు కానీ, గుండె కవాటాలు కానీ, అట్లానే పేస్ మేకర్స్ కానీ ఇవన్నీ మనకి కనపడతాయి అనమాట. సో ఈ ప్రొసీజర్లు చేసే ఒక ప్లేస్ని క్యాథ్ ల్యాబ్ అంటారనమాట. అది